నేను గిరిధర్ జాగ్రఫీ ఫ్యాకల్టీ. సో టీశాట్ ఆన్లైన్ క్లాసెస్లో నేను ప్రస్తుతం ప్రపంచ భౌగోళిక శాస్త్రంలో ఆర్థిక భౌగోళిక శాస్త్రం కాకుండా భౌతిక భౌగోళిక శాస్త్రానికి సంబంధించిన అంశాలను ప్రస్తుతం మనం చూద్దాం. రైట్, భౌతిక భౌగోళిక శాస్త్రంలో మనకు ప్రధానంగా అతి ప్రధానమైన మొదటి అంశం సౌర కుటుంబం లేదా దీన్నే సౌర వ్యవస్థ అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ అంశాల్లో ఈ చాప్టర్లో విశ్వ ఆవిర్భావము మరియు విశ్వ ఆవిర్భావ ఫలితంగా మనకు ఎలాంటి గ్రహాలు, ఉపగ్రహాలు, గెలాక్సీలు, తోకచుక్కలు, లఘు గ్రహాలు ఎలా ఏర్పడ్డాయి అంశాన్ని ప్రధానంగా చూస్తూ మరియు సౌర కుటుంబంలో ప్రస్తుతం ఉన్న 8 గ్రహాలకు సంబంధించిన ఆ గ్రహాల యొక్క ప్రాధాన్యతలు, ఆ గ్రహాలు సౌర కుటుంబంలో వాటి యొక్క ప్రత్యేక స్థానాల గురించి మనం ఈ సౌర వ్యవస్థ లేదా సౌర కుటుంబంలో మనకు ప్రధానంగా చర్చించుకుంటాం. ఓకే, రైట్. సౌర కుటుంబం లేదా సౌర వ్యవస్థ రెండు కూడా దానికి ప్రతి పదార్థాలుగా మనం చూడవచ్చు. రైట్, మనం ప్రస్తుతం సౌర కుటుంబం ఎలా ఏర్పడ్డదనే విషయాన్ని తెలుసుకోవాలంటే విశ్వ ఆవిర్భావం గురించి కూడా మనం తెలుసుకోవాల్సింది. విశ్వ ఆవిర్భావంలోని భాగంగానే సౌర వ్యవస్థ మనకు ప్రధానంగా ఉంటుంది. అంటే విశ్వం ఆవిర్భావం తర్వాత దాంట్లోని భాగంగానే సౌర కుటుంబం కూడా అంతర్గతంగా ఏర్పడిందనే అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గుర్తించాలి. రైట్, మనకు ప్రధానంగా రాత్రి సమయంలో కానీ పగటి సమయంలో కానీ ఎక్కువగా మనకు రాత్రి సమయంలో మనకు విశ్వంలో అంటే ఆకాశంలో వివిధ ఖగోళ వస్తువులు మనకు కనబడుతూ ఉంటాయి. రైట్, ఆకాశంలో మనకు కనిపించే కోటాను కోట్ల గెలాక్సీలు, నక్షత్రాలు, గ్రహాలు ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తం భౌతిక పదార్థము విశ్వంలో అంటే మనకు భూ ఉపరితలంపై ఆకాశం వైపు చూసినప్పుడు మనకు కనబడే ప్రతి గెలాక్సీ, నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు మొత్తం భౌతిక పదార్థాన్నే విశ్వము అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. యూనివర్స్, విశ్వం అనేది అనంతమైనది. ఎక్కడ ప్రారంభమైంది, ఎక్కడ దీని యొక్క అంతం ఉంది అనేది ఎవరు కూడా చెప్పలేరు. ఇన్ఫినిటివ్ విశ్వం అనేది. విశ్వ ఆవిర్భావ పరిణామం గురించి తెలిపే శాస్త్రాన్నే కాస్మాలజీ అంటారు. ఈ విశ్వము మనకు ఎలా ఏర్పడింది, అలా ఏర్పడడానికి గల కారణాలేంటి, విశ్వ ఆవిర్భావంను ప్రస్తుతానికి ఏ స్థితిలో ఉంది అనే అంశాన్ని కూడా మనకు విశ్వ ఆవిర్భావ పరిణామంలో మనం తెలుసుకుంటాం. విశ్వ ఆవిర్భావం గురించి తెలియజేసే ముఖ్యమైన సిద్ధాంతము మహావిస్ఫటన సిద్ధాంతము అనే పేరుతో పిలుస్తారు. విశ్వ ఆవిర్భావం ఎలా జరిగింది అనే ఎందుకు ఎలా ఏర్పడిందని తెలియజేసేందుకు మహావిస్ఫటన సిద్ధాంతము పూర్తి స్థాయిలో ప్రస్తుతం అందరూ శాస్త్రవేత్తలందరూ కూడా ఈ విశ్వ ఆవిర్భావం ఎలా ఏర్పడింది అనే అంశాన్ని మనకు ఈ సిద్ధాంతం ద్వారా మనం తెలుసుకుందాం. రైట్, ఈ విశ్వ ఆవిర్భావ విస్ఫటన సిద్ధాంతాన్ని బిగ్ బ్యాంగ్ థియరీ అనే పేరుతో కూడా పిలుస్తారు. బిగ్ బ్యాంగ్ థియరీనే మనకు ప్రధానంగా మహావిస్ఫటన సిద్ధాంతము అనే పేరుతో కూడా దీన్ని పిలుస్తున్నారు. ఈ విశ్వ విస్తరణ పరికల్పన అని కూడా దీన్ని పిలుస్తారు. దీన్ని మహావిస్ఫటన సిద్ధాంతాన్ని విశ్వ విస్తరణ పరికల్పన అనే పేరుతో కూడా దీన్ని మరొక పేరుతో కూడా పిలుస్తాను. అయితే ఈ విశ్వ ఆవిర్భావము మొట్టమొదటిసారిగా 1927 సంవత్సరంలో విశ్వ ఆవిర్భావం గురించి తెలియజేసిన శాస్త్రవేత్త అబ్బే జార్జ్ లెమెటర్ అనే శాస్త్రవేత్త. ఇతను బెల్జియం దేశ సైంటిస్ట్ అయినటువంటి ఇతను ఈ సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు. ఏ సిద్ధాంతాన్ని? బిగ్ బ్యాంగ్ థియరీని, విశ్వ విస్తరణ పరికల్పన, అదేవిధంగా మహావిస్ఫటన సిద్ధాంతం. ఇవన్నీ కూడా ఒకే సిద్ధాంతాన్ని తెలియజేస్తూ ఉంటాయి. ఈ సిద్ధాంతాన్ని మొట్టమొదటిసారిగా 1927 సంవత్సరంలో అబ్బే జార్జ్ లెమెటర్ అనే శాస్త్రజ్ఞుడు ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. రైట్, ఇక చూడండి, ఇక్కడ
1931 సంవత్సరంలో ఈ సిద్ధాంతం గురించి శాస్త్రీయంగా పూర్తిగా ఆ సిద్ధాంతానికి సంబంధించిన అంశాలను పూర్తిగా విడుదల చేశారు. అవన్నీ కూడా శాస్త్రీయంగానే విడుదల చేయడం జరిగింది. రైట్, ఇక చూడండి, ఇక్కడ ప్రారంభంలో ఈ విశ్వం అనేది ప్రారంభంలో లేదు, శూన్యం. ఆ విశ్వం ప్రారంభంలో ఆ పదార్థం అంతా కూడా ఒకే చోట ఉండేది. ప్రస్తుతం ఏదైతే విశ్వం ఉందో అన్లిమిటెడ్, అదంతా ప్రారంభంలో ఒకే ప్రాంతం వద్ద విశ్వంలోని పదార్థం అంతా ఒకే చోట, ప్రస్తుతం ఇదంతా విశ్వం ఉంది, ఇదంతా ప్రారంభంలో ఒకే ప్రాంతం వద్ద శూన్య పదార్థంగా కాకుండా ఇది ఒక ఏక అణు పదార్థం అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. దీనినే ఆదిమ పదార్థం అనే పేరుతో కూడా దీన్ని పిలుస్తారు. ఈ పదార్థం చిన్న బంతి రూపంలో, చూడండి ఇక్కడ, ఇది ఒక చిన్న బంతి రూపంలో ఏక అణు పదార్థము, దీన్నే ఆదిమ పదార్థము, దీన్నే భగవంతుని పదార్థం అని కూడా పిలుస్తూ ఉంటారు. రైట్, ఇక చూడండి, ఇక్కడ ఈ పదార్థము చిన్న బంతి రూపంలో ఉండేది. ఓకే, ఈ పదార్థాన్ని ఆదిమ పదార్థం అని కూడా పిలిచేవారు. రైట్, ఈ పదార్థం అనంత ఉష్ణోగ్రత, అనంతమైన సాంద్రతను కలిగి ఉంది. ఏదైతే పదార్థం చెప్పామో బంతి, ఇందులో టెంపరేచర్, సాంద్రత, డెన్సిటీ ఈ రెండు కూడా అనంతంగా ఉండడం వల్ల 13.7 బిలియన్ల సంవత్సరాల క్రితము ఈ మహాపదార్థం ఏదైతుందో ఈ మహాపదార్థం యొక్క మధ్య భాగంలో విస్ఫోటనం ప్రారంభమైంది. అంటే ఈ మధ్యలో, ఇక్కడ మధ్య ప్రాంతంలో సెంటర్ వద్ద ఈ అధిక ఉష్ణోగ్రత, అధిక సాంద్రత ఫలితంగా ఈ ఏక అణు పదార్థం మధ్య భాగంలో చిన్న విస్ఫోటనం ప్రారంభమైంది. ఓకే, ఈ విస్ఫోటన ఫలితంగా ప్రస్తుతం ఉన్న అనంతమైన గెలాక్సీలు, ఇలా విస్ఫోటనం జరిగినప్పుడు ఈ ఏక అణు పదార్థం నుంచి మనకు పదార్థంగా ఈ భాగం నుంచి అనంతమైన గెలాక్సీలు అంటే అన్ఎక్స్పెక్టెడ్, అంటే ఇన్ఫినిటివ్ గెలాక్సీలు, నక్షత్రాల సమూహమే విశ్వము. అంటే విస్ఫోటనం జరిగినప్పుడు గెలాక్సీలు, గెలాక్సీలు అంటే నక్షత్రాల యొక్క సమూహము. ఇలా విస్ఫోటనం వల్ల విశ్వంలో కొన్ని బిలియన్ల నక్షత్రాలు ఏర్పడ్డాయి. ఈ నక్షత్రాలు ఒకే గురుత్వాకర్షణ శక్తి కలిగిన నక్షత్రాలు అన్నీ కూడా ఒక గుంపుగా దగ్గరగా రావడం వలన అలాంటి గుంపుతో ఏర్పడ్డ నక్షత్రాల సమూహాన్ని గెలాక్సీలు అనే పేరుతో పిలుస్తారు. ఇలాంటి గెలాక్సీలు విశ్వంలో అనంతంగా ఉన్నాయి. అంటే అన్ఎక్స్పెక్టెడ్, అంటే ఒక లిమిట్ అనేది లేదు, ఎక్కడ ప్రారంభమైంది ఎక్కడ అంత ఉంది అనే విషయాన్ని మనం గుర్తించలేనంత స్థితిలో ఈ గెలాక్సీలు విశ్వంలో విస్తరించబడి ఉన్నాయి. ఓకే, రైట్, ఇక చూడండి, ఇక్కడ ఈ విస్తరణ జరిగే కొద్ది శక్తి పదార్థంగా మారిపోయింది. చూడండి, ఇక్కడ ఈ విస్ఫోటనం జరిగినప్పుడు శక్తి ఇలా అన్ని దిశలకు విస్తరించే క్రమంలో కొంత శక్తి ఇలా విస్తరించినప్పుడు ఈ శక్తి నుంచి మనకు గెలాక్సీలు, నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలన్నీ కూడా మనకు విస్తరణ అనేది జరుగుతూ వచ్చింది. ఈ విస్తరణ వేగం తగ్గుతూ వచ్చి తర్వాత విస్తరణ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. రైట్, ఈ శక్తి పదార్థము మనకు వేగంగా ఇలా విస్తరించే క్రమంలో ఒకానొక చోట ఈ శక్తి అనేది నిదానం అయిపోయింది, అంటే వేగం తగ్గింది. అలా వేగం తగ్గగానే మనకు ఆ వేగం ప్రారంభంలో ఉన్నటువంటి విస్తరణ వేగము తగ్గి మనకు ప్రధానంగా విస్తరణ వేగం తగ్గి మళ్ళీ ఇది విస్తరిస్తూనే ఉంది. అంటే వేగం తగ్గింది, అంటే విస్తరించే వేగం తగ్గి తక్కువ వేగంతో కూడా ఇది ఇంకా విస్తరిస్తూనే ఉంది. ప్రస్తుతానికి కూడా విస్తరణ అనేది ఆగిపోలేదు. విస్తరణ అనేది విశ్వం విస్తరణ అనేది ప్రధానంగా జరుగుతూనే ఉంది. రైట్, ఎడ్విన్ హబుల్ అనే శాస్త్రవేత్త గెలాక్సీలు అంటే కొన్ని మిలియన్ల నక్షత్రాల సమూహమే గెలాక్సీలు. ఇప్పుడే చెప్పాం, ఇవన్నీ నక్షత్రాలు. ఈ నక్షత్రాలు సమూహాన్నే గెలాక్సీ అనే పేరుతో పిలుస్తారు. ఈ శాస్త్రవేత్త గెలాక్సీలు
ఒకదానికొకటి దూరంగా విస్తరిస్తున్నాయి అనే విషయాన్ని గుర్తించారు. అంటే గెలాక్సీలు, ఇక్కడ ఉన్న గెలాక్సీ ఒకదానికొకటి దూరంగా కదులుతున్నాయి అనే విషయాన్ని మనకు ఎడ్విన్ హబుల్ అనే శాస్త్రవేత్త తెలియజేశాడు. రైట్. డోలన సిద్ధాంతము, ఈ సిద్ధాంతాన్ని అలెన్ శాండేజ్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా ఈ సిద్ధాంతాన్ని తెలియజేశాడు. ఇందులో మనకు ప్రధానంగా ఈ సిద్ధాంతంలో ప్రధాన అంశం ఏంటంటే విశ్వము కొన్ని కోటాను కోట్ల పాటు సంకోచించి మరలా కొన్ని కోటాను కోట్ల పాటు వ్యాకోచిస్తుందనేది ఇతను తెలియజేశాడు. అంటే విశ్వ ఆవిర్భావం, ఇలా విశ్వం అనేది వ్యాకోచిస్తుంది, కొన్ని కోట్ల సంవత్సరాలు వ్యాకోచిస్తూ మళ్ళీ కొన్ని కోట్ల సంవత్సరాలు ఇది సంకోచిస్తుంది, ఒకదానికొకటి దగ్గరగా జరుగుతూ ఉన్నాయి అనే విషయాన్ని ఈ డోలన సిద్ధాంతం తెలియజేస్తుంది. రైట్. భూకేంద్ర సిద్ధాంతం. నెక్స్ట్ భూకేంద్ర సిద్ధాంతం. ఇది అతి పురాతనమైన సిద్ధాంతంగా మనకు ప్రధానంగా తెలుస్తుంది. అంటే క్రీస్తు శకం 140 సంవత్సరాల క్రితం ఆ సంవత్సరంలో ఈ సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు. అంటే ఇది ప్రస్తుతానికి అతి పురాతనమైన సిద్ధాంతము. ఈ విశ్వం గురించిన వచ్చిన మొట్టమొదటి సిద్ధాంతంగా ఈ భూకేంద్ర సిద్ధాంతాన్ని తెలియజేస్తారు. ఈ సిద్ధాంతాన్ని మనకు టాలమీ గ్లయోక్ అనే ఈజిప్టు ఖగోళ శాస్త్రవేత్తలు దీనిని ప్రతిపాదించారు. దీని ప్రకారము భూమి కేంద్ర స్థానంలో ఉంటూ మన భూమి చుట్టూ సూర్యుడు మరియు ఇతర ఖగోళ స్వరూపాలు పరిభ్రమిస్తున్నాయని ఇతను చెప్పాడు. రైట్. విశ్వం మొత్తానికి భూమి కేంద్ర స్థానంలో ఉండి భూమి చుట్టూ మనకు సూర్యుడు మరియు ఇతర ఖగోళ వస్తువులు అంటే ఇతర గ్రహాలు అంటే నక్షత్రాలు అంటే సూర్యుని చుట్టూ మనకు గ్రహాలు ఉపగ్రహాలు అంటే అనేక ఖగోళ వస్తువులు భూమి చుట్టూ పరిభ్రమణం చెందుతున్నాయనే విషయాన్ని టాలమీ మొట్టమొదటిసారిగా ఇతను ఈ సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు. రైట్. సూర్యకేంద్ర సిద్ధాంతం. భూకేంద్ర సిద్ధాంతానికంటే సూర్యకేంద్ర సిద్ధాంతం కొంత అనుకూలంగా ఉంది అనే విషయాన్ని తెలియజేశారు. అంటే సూర్యకేంద్ర సిద్ధాంతం 1543 సంవత్సరంలో క్రీస్తు శకం వచ్చింది. అంటే ఆ భూకేంద్ర సిద్ధాంతానికి సూర్యకేంద్ర సిద్ధాంతానికి మధ్య చాలా సంవత్సరాల వ్యత్యాసం ఉంది. ఈ వ్యత్యాసాల క్రమంలో అన్ని సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం వరకు కూడా భూకేంద్ర సిద్ధాంతమే సరి అయిందనే అంశాన్ని శాస్త్రవేత్తలు నమ్ముతూ వచ్చారు. ఎప్పుడైతే సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని మనకు దీన్ని కోపర్నికస్ అనే శాస్త్రవేత్త ఇతను మొట్టమొదటిసారిగా కోపర్నికస్ 1543లో సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని తీసుకొచ్చేంత వరకు కూడా భూకేంద్ర సిద్ధాంతమే సరైందని అందరూ నమ్ముతూ వచ్చారు. ఈ సిద్ధాంతం వచ్చిన తర్వాత భూకేంద్ర సిద్ధాంతం పూర్తిగా 100% తప్పు అనే అంశాన్ని ప్రతిపాదించడం జరిగింది. దీని ప్రకారం సూర్యుడు కేంద్ర స్థానంలో ఉంటూ సూర్యుని చుట్టూ అనంతమైన గ్రహాలు ఉపగ్రహాలు నక్షత్రాలన్నీ కూడా సూర్యుని చుట్టే తిరుగుతున్నాయి అనే విషయాన్ని ఇతను తెలియజేయడం జరిగింది. రైట్. ఆస్ట్రానమీ. విశ్వంలో ఉన్నటువంటి అనంతమైన కోటాను బిలియన్ల నక్షత్రాలు, గెలాక్సీలు, నెబ్యులాలు, గ్రహాలు, ఉపగ్రహాలు లాంటి ఖగోళ వస్తువులన్నిటి యొక్క అధ్యయనాన్నే ఆస్ట్రానమీ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. రైట్. గెలాక్సీలు ఇప్పుడే చెప్పాం. విశ్వంలో ఉన్న ఒకే గురుత్వాకర్షణ శక్తి కలిగినటువంటి వివిధ నక్షత్రాలన్నీ ఒక గ్రూపుగా రావడాన్ని ఆ గ్రూప్లో ఉన్న నక్షత్రాలన్నిటినీ గెలాక్సీ అనే పేరుతో పిలుస్తారు. అంటే కోట్ల నక్షత్ర సమూహాన్నే గెలాక్సీ అంటారు. ఈ గెలాక్సీలో ఉన్న ఈ నక్షత్రాలన్నీ కూడా ఒకే గురుత్వాకర్షణ శక్తి చేత దగ్గరికి గుంపుగా రావడం జరిగింది. చిన్న గెలాక్సీలో 1,00,000 నక్షత్రాలు కలిగి ఉంటుంది. గెలాక్సీలు అనేది బిలియన్ల గెలాక్సీలు ఉన్నాయి విశ్వంలో అనంతంగా. అందులో అతి చిన్న గెలాక్సీలో మనకి ఎన్ని నక్షత్రాలు ఉండే అవకాశం ఉందంటే సుమారుగా 1,00,000 నక్షత్రాలు కలిగి ఉంటే దాన్ని
చిన్న గెలాక్సీ అంటారు. అదేవిధంగా పెద్ద గెలాక్సీలో 300 బిలియన్ల నక్షత్రాలను కలిగి ఉంటుంది అనే అంశాన్ని తెలియజేశారు. అంటే దీన్ని బట్టి గెలాక్సీలో ఈ నక్షత్రాలు అనేవి మనకు కొన్నిట్లో అల్పంగా తక్కువగా ఉంటాయి, కొన్నిట్లో మధ్యస్థంగా ఉంటాయి, కొన్నిట్లో మనకు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. రైట్. పాలవెల్లి మన సౌర కుటుంబం ఉన్న నక్షత్ర సముదాయాన్ని పాలవెల్లి అనే పేరుతో పిలుస్తారు. విశ్వంలో అనంతమైన గెలాక్సీలు ఇలా ఉన్నాయి. అందులో మనకు సూర్యుడు నక్షత్రంగా ఉన్న గెలాక్సీని పాలవెల్లి అనుకోండి. ఇది పాలవెల్లి. ఈ పాలవెల్లి అనే గెలాక్సీలో సూర్యుడు ఒక నక్షత్రము. అంటే సూర్యుని నక్షత్రంగా ఉన్న ఈ పాలవెల్లిని మిల్కీ వే గెలాక్సీ అని కూడా అంటారు. ఇది ప్రధానంగా మనకు స్పైరల్ ఆకారంలో ఉంటుంది. స్పైరల్ ఆకారంలో ఉంటుంది. విశ్వంలో ఉన్న అనంతమైన గెలాక్సీలో మధ్యస్థంగా ఉన్న గెలాక్సీ పాలవెల్లి గెలాక్సీ. దీని కేంద్రం చుట్టూ తిరగడానికి ఇది పాలవెల్లి అనే ఈ గెలాక్సీలో ఈ నక్షత్రం ఈ గెలాక్సీ చుట్టూ పరిభ్రమణం చేయడానికి 250 మిలియన్ల సంవత్సరము పడుతుంది. అంటే పాలవెల్లి అనే గెలాక్సీ చుట్టూ సూర్యుడు తిరగడానికి పట్టే సమయం 250 మిలియన్ల సంవత్సరాల సమయం పడుతుంది. ఇంత సమయం పడుతుంది. రైట్. ఈ సమయాన్ని గెలాక్సీ సంవత్సరం, ఎందుకంటే గెలాక్సీ చుట్టూ తిరుగుతుంది కాబట్టి గెలాక్సీ సంవత్సరం లేదా కాస్మిక్ సంవత్సరం అనే పేరుతో కూడా దీన్ని పిలుస్తారు. రైట్. మన సూర్యుడికి దగ్గరగా ఉన్న అతి పెద్ద గెలాక్సీ ఆండ్రోమెడా గెలాక్సీ. ఇది పాలవెల్లి అనుకుంటే ఈ పాలవెల్లి అనే గెలాక్సీలో సూర్యుడు ఒక నక్షత్రం. దీనికి అతి దగ్గరగా ఉన్న మరొక గెలాక్సీ ఆండ్రోమెడా. దీన్ని పాలవెల్లి. ఇది మన గెలాక్సీ ఆకాశగంగా మిల్కీ వే గెలాక్సీ అని అంటారు. పాలవెల్లి గెలాక్సీకి అతి దగ్గరగా ఉన్న మరొక గెలాక్సీ ఆండ్రోమెడా గెలాక్సీ. ఇప్పటి వరకు గుర్తించిన గెలాక్సీలో అతి పెద్ద గెలాక్సీ ఎల్సిఓనియా గెలాక్సీ. ఇలాంటి గెలాక్సీలు విశ్వంలో అనంతం ఉన్నాయి. అందులో అతి పెద్ద గెలాక్సీ ఎల్సిఓనియన్ గెలాక్సీ అనే పేరుతో దీన్ని పిలుస్తున్నారు. రైట్. ఇవి నక్షత్రాల గురించి చూద్దాం. నక్షత్రాలు ఇవి స్వయం ప్రకాశక శక్తి కలిగినవి. వీటి స్వయం ప్రకాశక శక్తికి కారణం కేంద్రక సంలీన చర్య. కేంద్రకంలో అంటే ప్రతి నక్షత్రంలో కూడా కేంద్రం ఉంటుంది. కేంద్రంలో హైడ్రోజన్ వాయువు, 2 హైడ్రోజన్ వాయువులు సంలీనం చెందగా అనంతమైన వేడి వెలుతురు వంటి ఈ 2 కూడా నక్షత్ర కేంద్ర స్థానాల నుంచి విడుదలవుతూ ఉంటాయి. అలా వేడి వెలుతురు 2 కూడా కేంద్రక సంలీన చర్య ద్వారానే విశ్వంలోకి ఈ వెలుతురు వేడి అనేది విడుదల అవుతాయి. అంటే ఈ వెలుతురు వేడి మనకు భూగ్రహము సౌర కుటుంబంలోకి రావడానికి గల ప్రధాన చర్య ఏంటంటే కేంద్రక సంలీన చర్య. రైట్. మనకు అతి పెద్ద నక్షత్రం, మనకు విశ్వంలో కొన్ని బిలియన్ నక్షత్రాలు ఉంటాయి. అందులో అతి పెద్ద నక్షత్రం బెటిల్గ్లక్స్. ఇంతకన్నా పెద్ద నక్షత్రం విశ్వంలో ఎక్కడ లేదు. ఇది అతి ప్రకాశవంతమైన నక్షత్రం సిరియస్ ఏ. చూడండి ఇక్కడ, ఇది అతి పెద్ద నక్షత్రం. విశ్వంలో అత్యంత దేదీప్యమానంగా వెలిగే నక్షత్రము, ప్రకాశవంతమైన నక్షత్రం సిరియస్ ఏ, లేదా దీన్నే డార్క్ స్టార్ అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. రైట్. భూమికి అతి దగ్గరగా ఉన్న నక్షత్రం సూర్యుడు. ఓకే. సూర్యుని తర్వాత భూమికి అతి దగ్గరగా ఉన్న నక్షత్రాన్ని ప్రాక్సిమా సెంటరీ. ఈ నక్షత్రాల గురించి చాలాసార్లు ఎగ్జామ్లో అడగడం జరిగింది. నక్షత్రంలోను మరియు విశ్వంలో అధిక శాతంలో ఏ వాయువులు ఉంటాయంటే 71% హైడ్రోజన్ ఉంటాయి మరియు హీలియం 26.5%గా ఉంటాయి. రైట్. నిహారిక అతి వేగంగా పయనిస్తున్న వేడి వాయువులతో కూడిన
మేఘాలాంటి వాయుమండలాన్ని నిహారిక అనే పేరుతో పిలుస్తారు. ఈ నిహారికల నుంచే మనకు ప్రధానంగా నక్షత్రాలు పుట్టాయనే అంశాన్ని మొట్టమొదటిసారిగా మనకు హ్యూజెన్స్ అనే శాస్త్రవేత్త తెలియజేయడం జరిగింది. అంటే వేడి వాయులతో కూడిన మేఘాలాంటి వాయుమండలం, ఒక వాయుమండలంనే మనకు నిహారిక అంటారు. నిహారికల నుంచి నక్షత్రాలు జనించాయనే అంశాన్ని హ్యూజెన్స్ తెలియజేశారు. విశ్వంలో మనకు అనంతమైన ఈ విశ్వంలో మనకు ప్రధానంగా ఈ మొత్తం ఖగోళ వస్తువులు అంటే నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు, తోకచుక్కలు మరియు ఆస్ట్రాయిడ్స్ ఇవన్నీ కూడా ఎంత శాతం ఆక్రమించాయంటే 3%. అంటే 97% విశ్వం శూన్య ప్రదేశంగానే ఉంది. రైట్. కృష్ణబిలాలు చూడండి, ఇక్కడ నక్షత్రంలో కేంద్రక సంలీన చర్య పూర్తిగా అంతరించిన తర్వాత, అంటే సపోజ్ ఇది నక్షత్రంలో మనకు కేంద్ర స్థానం నుంచి వెలుతురు, ఉష్ణోగ్రత, వెలుతురు ఇప్పుడు కొన్ని కోటాను కోట్ల సంవత్సరాల నుంచి భూమిపైకి కానీ ఇతర గ్రహాలపైకి వస్తుంది. అలా వచ్చే క్రమంలో అంతర్భాగంలో కేంద్ర స్థానంలో హైడ్రోజన్ యొక్క శక్తి పూర్తిగా నశించిన తర్వాత, అంటే సంలీన చర్య పూర్తిగా అంతరించిన తర్వాత ఆ పదార్థం అంతా, అంటే నక్షత్ర పదార్థం అంతా ఒకే దిశగా ఆకర్షించబడుతుంది. ఇదంతా ఒక కేంద్రం వైపుకు ఒకే దిశకు ఆకర్షించబడుతుంది. ఇలా ఆకర్షించబడగా ఏర్పడిన ఖగోళ వస్తువులనే కృష్ణబిలాలు అనే పేరుతో పిలుస్తారు. ఈ చుట్టూ ఉన్న పదార్థం ఏదైతే ఉంటుందో మనకు ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, వర్ణావరణ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా దగ్గరగా రావడం వలన అది పూర్తి స్థాయిలో శక్తిని కోల్పోతుంది. అలా 0 స్థాయి శక్తిని కలిగినటువంటి వాటినే ఖగోళ వస్తువులనే కృష్ణబిలాలు అంటారు. సూర్యుని కన్నా 1.4 రెట్లు ఎక్కువ ద్రవ్యరాశిని కలిగి ఉంటాయి కృష్ణబిలాలు. నక్షత్రాలని కృష్ణబిలాలని బ్లాక్ హోల్స్ అనే పేరుతో కూడా వీటిని పిలుస్తున్నారు. ఇది అత్యధిక సాంద్రత కలిగిన, అత్యధిక గురుత్వాకర్షణ శక్తి కలిగిన, తన మార్గం గుండా వెళ్ళే ప్రతి వస్తువుని తనలో చేర్చుకుంటుంది. సపోజ్ నక్షత్రం పరిభ్రమణం, ఒక గెలాక్సీలో పరిభ్రమణం చెందినప్పుడు దీనికి అడ్డంగా ఏదైనా కృష్ణబిలానికి అడ్డంగా వచ్చిందంటే దాన్ని తనలోకి, అంటే ఆ పూర్తిగా క్షీణించిన నక్షత్రంలోకి అది తనలోకి విలీనం చేసుకుంటుంది. ఈ కృష్ణబిలాల్ని 1916లో ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనే శాస్త్రవేత్త తన సాపేక్ష సిద్ధాంతాన్ని మొట్టమొదటిసారిగా ఐన్స్టీన్ కనుగొన్నాడు. ఆ సిద్ధాంతం ప్రకారంగా 1916లో ఈ బ్లాక్ హోల్ యొక్క ఉనికిని ఇతను ఊహించి తెలియజేశాడు. రైట్. ఇది సౌర కుటుంబం. సౌర కుటుంబానికి సంబంధించిన మరొక అంశాన్ని తీసుకుంటే సౌర కుటుంబంలో మనకు ప్రధానంగా సూర్యుడు కేంద్ర స్థానంలో ఉండి సూర్యుని చుట్టూ ఇలా గ్రహాలు, ఉపగ్రహాలు, ఇలా మొత్తం 8 గ్రహాలు, అంటే బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని అండ్ యురేనస్, నెప్ట్యూన్ అనే 8 గ్రహాలు సూర్యుని యొక్క గురుత్వాకర్షణ శక్తి చేత సూర్యుని చుట్టూ వివిధ కక్షా మార్గంలో ఇవి తిరుగుతుంటాయి. అలా తిరిగే క్రమంలో ఈ మొత్తం ఏవైతే తిరుగుతుంటాయో సూర్యుని ఆ గురుత్వాకర్షణ శక్తి వల్ల ఈ మొత్తం వ్యవస్థలో ఉన్న ఖగోళ వస్తువులనే సౌర కుటుంబం అనే పేరుతో పిలుస్తారు. రైట్. కేంద్ర స్థానంలో సూర్యుడు ఉంటూ సూర్యుని చుట్టూ గ్రహాలు, ఉపగ్రహాలు, లఘు గ్రహాలు, ఉల్కలు, తోకచుక్కలు మరియు అంతర్గత ధూళి వంటి ఖగోళ స్వరూపాలు. ఈ సౌర కుటుంబంలో అనంతమైనటువంటి విశ్వధూళి కూడా మనకు ప్రధానంగా ఉంటుంది. ఇవన్నిటి యొక్క సమూహమే మనకు సౌర కుటుంబంగా పిలుస్తారు. సూర్యుని కాంతి భూమిని చేరడానికి ప్రధానంగా ఇక్కడ సూర్యుని కాంతి భూమి మీదకి రావడానికి 8 నిమిషాల సమయం పడుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ సూర్యుని వయస్సు సుమారు 5.5 బిలియన్ల సంవత్సరాలుగా మనకు ప్రధానంగా తెలిసిన విషయమే. రైట్. సూర్యుడు భూమి కంటే 13 లక్షల రెట్ల పరిమాణాన్ని కలిగి ఉంటాడు. సూర్యుడు తన చుట్టూ తాను తిరగడానికి 25 రోజుల సమయం పడుతుంది. అంటే ప్రతి గ్రహానికి
ఉపగ్రహాలకు కూడా భ్రమణ పరిభ్రమణ కాలాలు అనేవి సహజంగా ఉంటాయి. సూర్యునికి అంటే నక్షత్రాలకు కూడా భ్రమణ పరిభ్రమణ కాలాలు ఉంటాయి. ఇది తన చుట్టూ తాను సూర్యుడు తిరగడానికి పట్టే సమయం 25 రోజులు. రైట్. అలాగే పాలపుంత చుట్టూ పరిభ్రమణం చేయడానికి 250 మిలియన్ల సంవత్సరాల సమయం పడుతుందని మన అంతకుముందే తెలియడం జరిగింది. దీనే కాస్మిక్ సంవత్సరం అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. సూర్యుని అంతర్నిర్మాణం గురించి మనం ఇప్పుడు వివరంగా చూద్దాం. సూర్యుని ఇది సూర్యుడు, ఇది సూర్య కేంద్రం, తర్వాత రెండవ పొర, మూడవ పొర, అంటే 1 2 3 4 పొరలు ఉంటాయి సూర్యుని అంతర్నిర్మాణంలో. అంతర్నిర్మాణంలో 4 అంతర్నిర్మాణ పొరలు. రైట్. ఇంటర్నల్ లేయర్స్ ఆఫ్ ది సన్ అంటారు. సూర్యుని కేంద్రం, ఈ పొరని ఏమంటారంటే మొదటి పొరని సూర్యుని కేంద్రము, సన్ సెంటర్, దీన్ని కోర్ ఏరియా అనే పేరుతో కూడా పిలుస్తారు. ఓకే. రైట్. ఒక శక్తి జనక కేంద్రము, ఇక్కడనే మనకు హైడ్రోజన్ ఉండడం వలన ఈ హైడ్రోజన్ అణువులు కలిసి కేంద్ర సంలీన చర్య ద్వారా అధిక ఉష్ణోగ్రత జనిస్తుంది. కాబట్టి దీన్ని శక్తి జనక కేంద్రంగా పిలుస్తారు. కేంద్రక సంలీన చర్య ద్వారా ఇక్కడ ఉష్ణోగ్రత జనిస్తుంది. దీని అంటే కేంద్రంలో ఎంత ఉష్ణోగ్రత ఉంటుందంటే 1,00,000 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు కేంద్రం వద్ద మనకు ప్రధానంగా నిల్వ ఉంటుంది. ఫోటోస్పియర్ రెండోది, ఫోటోస్పియర్ కేంద్రము, ఇది ఫోటోస్పియర్. రైట్. ఈ ఫోటోస్పియర్ని కాంతి మండలం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది అత్యధిక ఉష్ణోగ్రతతో కూడా ఉపరితలంలో మనకు ప్రధానంగా ఈ విభాగం ఏదైతే ఫోటోస్పియర్ ఉందో ఇది అన్ని సమయంలో పగటి సమయంలో పూర్తి స్థాయిలో మనకు కాంతితో కూడి ఉంటుంది. కాబట్టి దీన్ని కాంతి మండలం అంటారు. ఇది పగటి సమయంలో మాత్రమే ఇది కనిపిస్తుంది. ఇక్కడ సరాసరి ఉష్ణోగ్రత 6000 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. ఇక్కడ నల్లని మచ్చలతో కూడిన కాంతిహీన మచ్చలు ఉంటుంది. ఈ వీటిని కాంతిహీన మచ్చల్నే సూర్యాంకాలు లేదా సన్ స్పాట్ అనే పేరుతో పిలుస్తారు. ఇక్కడ అనంతమైనటువంటి శక్తి ఈ కాంతిహీన మచ్చల్లో మనకు ప్రధానంగా ఉంటుంది. 11 సంవత్సరాలకు ఒకసారి ఈ సన్ స్పాట్ అంటే సూర్యాంకాల్లో 11 సంవత్సరాలకు ఒకసారి సూర్యాంకాలు భూ ఉపరితలం వైపుకు మనకు సౌర జ్వాలల రూపంలో బయటికి రావడం జరుగుతుంది. అయితే ఎప్పుడైతే 11 సంవత్సరాలకు ఒకసారి సన్ స్పాట్ భూ ఉపరితలంపైకి వెదజల్లడం వలన ఇక్కడ భూ ఉపరితలంపై ఉన్న సమాచార వ్యవస్థ, భూమిపై ఉన్న సమాచార వ్యవస్థ పూర్తిగా నాశనం అవుతుంది. పూర్తిగా ఆ వ్యవస్థలో సమాచార వ్యవస్థ భూమి మీద ఉన్నటువంటి బ్యాంకింగ్ వ్యవస్థ కావచ్చు, సాఫ్ట్వేరే కావచ్చు, ఇతరత్ర అన్ని రంగాల్లో ఏదైతే సమాచార వ్యవస్థ ఉంటుందో ఆ సమాచార వ్యవస్థని ఈ సన్ స్పాట్ అనేది ఈ 11 సంవత్సరాలకు భూమి మీదకి వచ్చి సమాచార వ్యవస్థని పూర్తిగా నాశనం చేయడం జరుగుతుంది. రైట్. ఇది ప్రధానంగా సూర్యుని అంతర్నిర్మాణంలోని రెండవ పొరగా దీన్ని తీసుకోవడం జరిగింది. రైట్. ఇది మనకు నెక్స్ట్ రెండవ విభాగంలో దీని కంటిన్యూషన్ అనేది మనం తీసుకోవడం జరుగుతుంది. రైట్. ఇక సౌర కుటుంబంలో అంటే ఈ విభాగంలో అతి ప్రధానమైన కొన్ని అంశాల్లో తీసుకుంటే విశ్వ ఆవిర్భావ సిద్ధాంతాలు, ఆ సిద్ధాంతం ద్వారానే సౌర వ్యవస్థ ఏర్పడింది. అయితే ఇలా ఏర్పడడానికి సౌర వ్యవస్థలో కంటే విశ్వం సౌర వ్యవస్థ అనేది విశ్వంలో భాగం. అంటే ఈ విశ్వం అనేది కొన్ని కోటానుల నక్షత్రాల సమూహము. ఆ సమూహాలలో కొన్ని ఒకే గురుత్వాకర్షణ శక్తి అయిన సమూహాలు గెలాక్సీలుగా ఏర్పడ్డాయి. ఇక్కడ గెలాక్సీలు, నక్షత్రాలు, ఉపగ్రహాలు ఎలా ఏర్పడ్డాయి అనే అంశాన్ని ఈ సిద్ధాంతం పూర్తిగా మనకు వివరిస్తుంది. అదేవిధంగా అతి పెద్ద నక్షత్రాలు, అతి పెద్ద గెలాక్సీలు, వాటికి సంబంధించినటువంటి పేర్లు ప్రధానంగా ఎగ్జామ్లో ఎక్కువసార్లు రావడం జరిగింది. ఇక తర్వాత సౌర కుటుంబం తీసుకున్నప్పుడు సౌర కుటుంబంలో మనకు ప్రధానంగా ఏ ఖగోళ వస్తువులు ఉన్నాయి, ఆ ఖగోళ వస్తువులు అనేది ఎక్కడ దేని ఆకర్షణ శక్తి చేత అవి పరిభ్రమణం చెందుతున్నాయి అంటే సూర్యుని చేత. సూర్యుని అంతర్నిర్మాణంలో మనకు ప్రధానంగా 4 పొరలు ఉన్నాయి. ఒకటి కేంద్రము, రెండోది మనకు ఫోటోస్పియర్. ఓకే. 3, 4 పొరల్ని మనకు నెక్స్ట్ విభాగంలో రెండవ పార్ట్లో మనం కంటిన్యూషన్లో చూద్దాం.